హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజనీస్ క్రియేషన్ ఛానల్. ఈరోజు ట్రావెల్ బ్లాగ్ చేస్తున్నాను. మేము యుఎస్లో ఉన్న హవాయ్ ఐలాండ్కి వెళ్తున్నాము. హవాయ్ ఐలాండ్లో చాలా ఐలాండ్స్ ఉన్నాయి. అందులో ఒకటి హవాయ్ ఐలాండ్. అక్కడికి వెళ్తున్నాము. మేమున్న స్టేట్ నుండి అక్కడికి వెళ్ళడానికి 12 hours ఫ్లైట్ జర్నీ విత్ 1 స్టాప్. హవాయ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యింది. వావ్! ఎయిర్పోర్ట్ బయట వ్యూ చూడండి. మౌంటైన్ వ్యూస్ ఎంత బాగుంది. ఈ దీవిని గార్డెన్ ఐలాండ్ అని పిలుస్తారు. ఇది ప్రధాన హవాయి దీవులలో పురాతనమైనది మరియు ఉత్తరాన ఉన్నది. ఇక్కడ పచ్చని లోయలు, పదునైన కొండలు, పచ్చని ప్రకృతి దృశ్యాలను చూడవచ్చు. ఇది 4వ అతిపెద్ద హవాయి ద్వీపం. ఈ ఐలాండ్ పచ్చని వర్షారణ్యాలు, విభిన్న వాతావరణాలు. అంటే ఇప్పుడు ఈ ఐలాండ్లో సౌత్ సైడ్కి వెళ్తే సన్నీగా ఉంటుంది, అదే నార్త్ సైడ్లో వర్షం పడుతుంది. ఐలాండ్ చిన్నదే అయినా 4 పక్కల వెదర్ డిఫరెంట్గా ఉంటుంది. హవాయ్ ఐలాండ్ ప్రశాంతమైన వాతావరణంతో నిండి ఉంటుంది. నెక్స్ట్ డే వైమియా క్యానియన్ స్టేట్ పార్క్కి వెళ్ళాము. వైమియా క్యానియన్ని గ్రాండ్ క్యానియన్ ఆఫ్ పెసిఫిక్ అని అంటారు. వైమియా క్యానియన్ స్టేట్ పార్క్లో వైమియా నదిచే ఏర్పడిన ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులతో కూడిన లోతైన వావ్ అనిపించే లోయ ఉంది. ఈ పార్క్ సుందరమైన సీనిక్ డ్రైవ్ లైక్ వైమియా క్యానియన్ డ్రైవ్, అనేక రోడ్ సైడ్ లుకౌట్స్ మరియు వివిధ స్కిల్ లెవెల్స్ వారికి హైకింగ్ మార్గాలను అందిస్తుంది. హైకింగ్ చేసి మరింత దగ్గర నుండి లోయలు మరియు జలపాతాల దృశ్యాలను చూడొచ్చు. రోడ్ సైడ్ లుకౌట్స్ మరియు బిల్ట్-ఇన్ వీక్షణ కేంద్రాలు, అంటే లుకౌట్స్ నుండి లోయ యొక్క విశాల దృశ్యాలు, జలపాతాలు కనిపిస్తాయి. ఈ వ్యూ వచ్చి ఇలావు అనే రోడ్ సైడ్ లుకౌట్స్ నుండి చూస్తున్నాము. ఇది వాల్కనిక్ ఎరప్షన్ ద్వారా ఏర్పడ్డ క్యానియన్ లోయలు ఇవి. వావ్! చూస్తున్నారా? ఈ సీనిక్ వ్యూస్ ఎంత అద్భుతంగా ఉన్నాయి. స్వర్గంని దగ్గరగా చూస్తున్నట్టున్నది. చూడండి, ఇక్కడ నాకు ఎలా అనిపిస్తుందంటే శివుడు తపస్సు చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. చూడండి దగ్గర నుండి. ఈ రాక్ లో 2 ఐస్ ఇప్పుడు చూడు. ఓకే, ఏమి 2 ఐస్ స్టాచ్యూ హెడ్ ఇట్లంతా ఇవంతా ఈ జుట్టాలు పడుతుందా.
డ్రైవ్ చేస్తూ వెళ్తుంటే ఇంకో సీనిక్ వ్యూస్ లుకౌట్ కనిపించింది. ఇక్కడ ఆగాము. ఇక్కడ నుండి చూడండి, ఇంకో అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తుంది. ఇక్కడ నుండి చూస్తే డిఫరెంట్ సీనిక్ వ్యూ కనిపిస్తుంది. అక్కడ డిఫరెంట్గా ఉన్నది, ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది. రెండిట్లో చాలా తేడా కనిపిస్తుంది. రోడ్డుకి ఒక పక్క క్యానియన్ అంటే లోయలు కనిపిస్తే, రోడ్డుకి ఆపోజిట్లో పెసిఫిక్ ఓషన్ కనిపిస్తుంది. చూడండి, ఇది మొత్తం పెసిఫిక్ ఓషన్. ఇది ఇంకో అద్భుతమైన సీనిక్ వ్యూని వైమియా క్యానియన్ లుకౌట్ నుండి చూస్తున్నాము. ఇక్కడ నుండి క్యానియన్ చాలా దగ్గరగా నుండి చూస్తున్నట్టు ఉన్నది. వైమియా రివర్ని ఇక్కడ నుండి చూడొచ్చు. చూస్తున్నారా, వైమియా రివర్ ఇది. ఇక్కడ నుండి వాటర్ ఫాల్ని కూడా చూడొచ్చు. ఈ వాటర్ ఫాల్ పేరు వైపు ఫాల్స్. దీనిని వైపు ఫాల్స్ అని అంటారు. నెక్స్ట్ ఇప్పుడు వైమియా క్యానియన్ బిల్ట్ ఇన్ లుకౌట్ దగ్గరికి వచ్చాము. ఇందాకదేమో వైమియా అది రోడ్ సైడ్ లుకౌట్, అది ఇది వచ్చి బిల్ట్ ఇన్ లుకౌట్. ఇది ఇక్కడ చిన్న ట్రైల్ ఉన్నది. ఈ ట్రైల్ పేరు లియావు నేచర్ లూప్ ట్రైల్. కార్ని పార్క్ చేసి 10 minutes వాక్ చేసి లూప్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ నుండి చూస్తే క్యానియన్ మొత్తం మంచుతో కప్పుకొని ఉన్నది. 5 నిమిషాల తర్వాత మెల్లగా ఫాగ్ క్లియర్ అవుతున్నది. ఐదు నిమిషాల తర్వాత చూడండి, ఫాగ్ కొద్దిగా క్లియర్ అయ్యింది. ఎలాగ అనిపిస్తుంది ఇప్పుడు?
వైమియా క్యాన్యన్ చూసుకొని ఇప్పుడు వేరే చోటికి వెళ్తున్నాము. చూడండి, రోడ్డుకి ఇరువైపులా ఎంత గ్రీనరీగా ఉన్నది. ఎక్కడ చూసినా చెట్లే. చూస్తుంటే కంటికి ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నది. ఇప్పుడు మేము స్పౌటింగ్ హార్న్ పార్క్కి వెళ్తున్నాము. స్ప్రౌటింగ్ హార్న్ పార్క్కి వచ్చాము. పార్క్ ఎంట్రన్స్లో ఈ చెట్టు కనిపించింది. చూడండి, ఇక్కడ ఆకుల పైన కొన్ని అక్షరాలు రాసి ఉన్నాయి. దీని పేరు ఆటోగ్రాఫ్ ట్రీ. దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఆకుల పైన వేళ్ల గోరుతో అక్షరాలు రాయొచ్చు. చూడండి, ఇక్కడ కొంతమంది వాళ్ళ పేర్లు రాసుకున్నారు. దీని కాయలు చిన్న సైజ్ యాపిల్ లాగా ఉంటుంది, బట్ ఇవి ఎడిబుల్ కావు. దీని పువ్వులు కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయి. చాలా బాగున్నాయి కదా. ఇక్కడ నుండి కొంత దూరం నడిచాక మనకు స్పౌటింగ్ స్పాట్ కనిపిస్తుంది. వావ్, ఇక్కడ నుండి అద్భుతమైన స్పాటింగ్ హార్న్ బ్లో హోల్ని చూడొచ్చు. చూస్తున్నారా ఎంత బాగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఇక్కడ పొయ్యపు అలలు ఒక సహజ లావా గొట్టంలోకి ప్రవహించి గాలిలోకి 50 అడుగుల ఎత్తు వరకు చేరగలిగే ఒక భారీ నీటి ధారలు ఎగిసిపడతాయి. హోల్స్లో నుంచి వాటర్ పైకి ఎగిసిపడుతున్నప్పుడు ఒక విధమైన శబ్దము మరియు గర్జనను కూడా ఇక్కడ వినిపిస్తుంది. జూమిన్ చేసి చూపిస్తాను. చూడండి, లావా రాక్లో హోల్ ఏర్పడి అలలు వచ్చినప్పుడు దీంట్లో నుండి నీళ్లు 50 అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడుతుంది. కవాయి ఐలాండ్ అగ్నిపర్వతం ద్వారా ఏర్పడింది కాబట్టి ఇలా అక్కడక్కడ వాల్కనీ రాక్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ పైపు బీచ్కి వెళ్ళాము. చూడండి, ఇక్కడ ఎన్ని సీ టర్టిల్స్ ఉన్నాయి. ఇక్కడ తాబేళ్లు సముద్రం నుండి కవాయిలోని పైపు బీచ్కి వస్తాయి. దిబ్బెల దగ్గర ఆల్గే మరియు సముద్రపు పాచిని తినడానికి మరియు ఇసుకపై విశ్రాంతి తీసుకోవడానికి ముఖ్యంగా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ వేళలో మరియు సాయంత్రం వేళలో అడుక్కి వస్తాయి ఇక్కడ. ఇక్కడ స్వచ్ఛంద సేవకులు అంటే వాలంటీర్స్ వాటిని రక్షించడానికి వీక్షణను నిర్వహించడంలో సహాయపడతారు. ఇవి ఆరోగ్యకరమైన స్థానిక జనాభాలో భాగం. ఇవి కనిపిస్తే
వాటి దగ్గరికి పోయి టచ్ చేయకూడదు. అట్లీస్ట్ ఒక 40 ఫీట్ దూరంలో ఉండాలి, మెయింటైన్ చేయాలి. వీటి దగ్గరికి వెళ్తే హెవీగా ఫైన్ వేస్తారు. చూడండి, ఇక్కడ కూడా వాల్కనో రాక్స్ కనిపిస్తున్నాయి. మేము సన్సెట్ వరకు ఉందాం అనుకున్నాము, కాకపోతే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఒక గంట సేపు ఇక్కడ ఎంజాయ్ చేసి రిటర్న్ హోటల్కి వెళ్ళిపోయాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.